ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఓ దేవాలయంలో పాము కలకలం రేపింది. పాల్వంచ హైవే పక్కన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి 7 అడుగుల పొడవున నాగుపాము వచ్చింది. దేవతా విగ్రహాల చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పామును చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆఖరికి ఆ పామును పట్టించి సమీపంలోని పుట్టలోకి వదిలారు. గతంలో కూడా పాము 2-3 సార్లు అక్కడికి వచ్చినట్లు ఆలయ పూజారి తెలిపారు. నాగజరి పాము పౌర్ణమి నాడు వస్తుంది. పాల్వంచ కొత్తగూడెం మధ్యలో ఉన్న నరసింహస్వామి టెంపుల్లో ప్రతి పౌర్ణానికి వస్తుంది. అక్కడ ఉన్న స్వామివారి నైవేద్యం మొత్తం కూడా సేకరించి పోతుంటాయి. గతంలో ఇది 3వ అండి. పాలంచ కొత్తగూడానికి మధ్యలో కేసీఎం బంకాడ నరసింహస్వామి గుడి ఒకటి ఉంది. నరసింహస్వామి గుడి. ఆ గుడిలో పాము ఉందని నాకు ఫోన్ వస్తే నేను వచ్చి ఆ పాముని బట్టి అది నాగజర్రి పాము అంటారండి. జర్రిగొడ్లో 3 రకాలు ఉంటాయి: తాటి జర్రి, నాగజర్రి, జర్రిగొడ్డు. ఈ నాగజర్రి ఏంటంటే నాగం పాములాగానే మెల్లగా స్లోగా వెళ్తుంది. జర్రిగొడ్డు అంటే మనిషి చూసి పారిపోతుంటుంది. నాగం పాము సంబంధించింది కాబట్టి ఇది బయట వదిలేసినా కూడా మళ్ళీ గుడిలో వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ దైవ బలమో ఉంటే ఏమో చెప్పండి.